उत्तराय शुभांगाय मंगलाय महोदशे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో ధనుర్మాస ఉత్సవాల్ని పురస్కరించుకొని ధనుర్మాసంలో 26వ రోజు నుంచి 30వ రోజు వరకు నీరాట ఉత్సవాలను జరుగుతాయి. వీటికి నీరాట ఉత్సవం అని, మనకి ఇక్కడ వ్యవహారం దారోత్సవాలు అని వ్యవహారం. నీరాడడం అంటే స్నానం చేయడం అని. ఈ వ్రతం యొక్క ప్రయోజనమే నీరాడడం. స్నానం చేయడానికి వ్రతం చేస్తున్నాం అన్నారు. స్నానం చేయడం కోసమని వర్షాన్ని కురిపించు అని అడుగుతారు. అలాగే స్నానం చేయడం కోసమని వ్రతానికి అంగంగా స్నానార్థం పెడుతున్నాం, దానికి పరికరాలు కావాలి అని కోరుతారు. ఇలాగ రకరకాలైనటువంటి ధన్యర్థాలతో ఆ ప్రబంధం తిరుప్పావి వ్రతం సాగుతుంది. దీంట్లో నీరాడడం అని అంటే స్నానం చేయడమని మన లౌకికమైనటువంటి వ్యవహారం నీరాడడం అంటే. కానీ నీరాడడం అంటే ఆంతరమైనటువంటి ఒక అర్థం ఉంది. మామూలుగా ఉండేటువంటి స్నానం చేయడం కోసం వెళ్ళడం కోసం అమ్మవారు ధారకి, ఇక్కడ మనకి పశ్చిమ వాహిని గంగాధార దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేయడం, అభిషేకం జరిపించడం అనేటువంటిది ఒక సంప్రదాయం. అమ్మవారిని అక్కడికి తీసుకెళ్ళి గంగాధార దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తాను కనుక దారోత్సవం అని దీనికి వ్యవహారం వచ్చింది. గంగాధార దగ్గర విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, పంచకలశ ఆవాహనం, ఆరాధనం, పంచకలశ స్నపన తిరుమంజనం, అదైన తర్వాత అలంకారం అయిన తర్వాత విశేష ఆరాధనం, నివేదనం, సేవాకాలం, మంగళాశాసనం ఉంటాయి. కానీ నీరాడడం అనేటి దాంట్లో ఒక ఆంతరమైనటువంటి ఒక విశేషమైనటువంటి భగవంతుడు అనేటువంటి ఒక అర్ణవం, గుణ అర్ణవం అంటాం. గుణముల యొక్క సముద్రం ఆకరం అన్నమాట. ఆ సముద్రంలో దిగాలి అంటే భగవంతుడు అనేటువంటి గుణములు అనేటువంటి సముద్రంలో స్నానం తలము కలిగి ఉండడం, ఆ తలం అవగాహనం చేయడం. ఈ అవగాహనం అంటే స్నానం చేయడం అని, ములగడం అని. ఆ ములగడం అనేటువంటి స్థితి కలిగి ఉన్నారు గోపికలు. అందుచేత ఆండాళ్ లేదా సాధకుడైనటువంటి వాడు భగవంతుని యొక్క గుణానుభవంలో అంటే వైభవంలో, ఆయన యొక్క గుణాలలో గుణములనేటువంటి సముద్రంలో మునిగి ఉండడం, ఆ మునగడానికి నీరాడడం అని, అవగాహనం అని. హరిసరసి విగాట్య ఆపీయ తేజో జలౌగం భవమరు పరికిన్న ఖేదం అధ్యక్షజామి అంటారు కులశేఖరరావు. భగవంతుడు అనేటువంటి ఆ సముద్రంలో స్నానం చేస్తే ఈ సంసార సాగరంలో ఉండేటువంటి ఈ ఖేదమంతా పోతుంది. ఆ ఖేదం పోవడం కోసమని భగవద్గుణానుభవం చేయాలి. ఆ భగవద్గుణానుభవం ఎలా చేస్తామంటే భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించడం, దానినే పదే పదే గుణానుభవం చేయడం, దీనికి స్నానమని అర్థం. ఈ స్నానాన్ని అంటే భగవద్గుణానుభవంలో తలవం కలిగి ఉన్నారు కనుక గోపికలు నిన్నటి వరకు ఆ గుణ సంకీర్తనం చేసి స్వామిని సేవించి ఏది ప్రయోజనం అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యమే ప్రయోజనం. వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే వ్రతానికి భగవంతుని యొక్క సాహచర్యం, ఆయనకి నిరంతరం కైంకర్యం చేయడం, నిత్య కైంకర్యం చేయడం, ఇది ప్రయోజనం. అంచేత ముందన్నోడు రవిల్ నమక్కిం గొజిక్క వడియాదు అరియాద పిళ్ళైగంలో మన్బినార్ ముందన్నై చిరుపేరుడైతనవం సీరి అరుళాదే ఇరైవా నీ తారాయి పరై ఏలోరెప్పావాయ్ అని చెప్పి ఎత్తెక్కు ఏడేడ్పిరబెక్కు ముందన్నోడుతోనే యావోం. 7 జన్మలకి భగవంతునితో ఆయన సేవ చేస్తూ, ఆయన కైంకర్యం చేస్తూ, ఆయననే చూస్తూ దర్శనం చేస్తూ ఉండే స్థితి మాకు కల్పించు అని. ఈ జన్మలో కాదు, ఏ జన్మలోనైనా నీతో కలిసి ఉండాలి. కృష్ణుడు పుట్టినప్పుడు కృష్ణుడితో ఎలాగైతే ఉన్నామో గోపికలుగా ఉన్నారు, తర్వాత దండకలలో ఋషులుగా ఉన్నారు, తర్వాత గోపికలుగా ఉన్నారు, తర్వాత కలియుగంలో భక్తులుగా ఉన్నారు. అంచేత ఏ జన్మకైనా భగవంతునితో సాన్నిధ్యం, ఆ సామీప్యం, సాయుధ్యం కలిగేటువంటి స్థితిని కల్పించమని ప్రార్థిస్తారు. అదే నీరాడడం అంటే నీరాటోత్సవాలు అందుకోసం జరిపిస్తారు.